మన వైపు చూసేలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్లు కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో సినిమాలు రెడీ అవుతున్నాయి టాలీవుడ్ లో. అయితే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్నది మాత్రం బిగ్ క్వశ్చన్. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరూ భారీ సినిమాలు చేస్తున్న వాళ్ళే. అయితే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న విషయంపై మాత్రం ఇంకా కన్ఫ్యూజనే. భారీ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, భారీ ఎలివేషన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల ప్రొడక్షన్ స్ట్రాటజీ, రిలీజ్ ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ కి క్యార్ ఆఫ్ అడ్రస్ అయింది. దాంతో ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎదురు చూడడమేమో కానీ ఈ పెద్ద సినిమాలు థియేటర్ కొచ్చే లాస్ట్ మినిట్ వరకు డౌటే అన్నట్టుంది. ప్రభాస్ ప్రస్తుతం 4-5 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. వాటిలో రాజా సాబ్, ఫౌజీ ఈ 2 సినిమాలు ప్యారలర్ గా షూట్ చేస్తున్నారు. అయితే వీటిలో ఏ సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ లేదు. రాజా సాబ్ ఈ సంవత్సరం ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయింది. అయితే మళ్ళీ ఎప్పుడు థియేటర్స్ వస్తుందన్నది మాత్రం పెద్ద క్వశ్చనే. సలార్ 2, కల్కి 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్నాయి. కాబట్టి అసలు ఈ సినిమా రిలీజ్ ఊసు మాట్లాడడం టైం వేస్ట్ అంటున్నారు జనాలు. మరో సినిమా స్పిరిట్ అయితే లాస్ట్ ఇయర్ మొదలవ్వాల్సింది. కానీ ఈ సంవత్సరం గడుస్తున్నా ఇంకా సినిమా సెట్స్ మీదకే వెళ్లలేదు. దాంతో ఈ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడు, రిలీజ్ అయ్యేదెప్పుడు అంటున్నారు జనాలు. ఇక ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ఫౌజీ. హను రాఘోపుడి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇప్పటికే 70% అయిపోయిందని తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ మీద మాత్రం క్లారిటీ లేదు. అసలు రిలీజ్ అయ్యేది ఈ సంవత్సరమా లేక నెక్స్ట్ ఇయర్ అన్న హింట్ కూడా లేదు.